మహాభారతం అధ్యాయం 24. విదురుని చూడంతో యుధిష్ఠిరుడు, హస్తినాపురంలో మన బంధువులందరూ కులాసాగా ఉన్నారా? రాజు కుమారులు కుశలమే కదా? అవును, ఏమిటి నీ విచారంగా ఉన్నావు అన్నాడు. విదురుడు తన రాక కారణం చెప్పాడు. హస్తినలో అందరూ కుశలమే. మీరెలా ఉన్నారు? ధృతరాష్ట్రుని పక్షాన వారు కొత్తగా నిర్మించిన కేళీ మందిరాన్ని చూడడానికి నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను. మీరు కట్టించిన దాని మాదిరిగానే అక్కడ కూడా ఒక అందమైన గృహాన్ని కట్టించారు. నీవు నీ అన్నదమ్ములతో అక్కడికి వచ్చి అన్నీ చూసి యువతలో కొంతసేపు ఆనందించి మరలా మీరు ఇంద్రప్రస్థపురానికి రావచ్చు. ఇది ధృతరాష్ట్రుడి కోరికని చెప్పాడు విదురుడు. కేళీ మందిరాన్ని చూస్తాం, కానీ పందెం కొట్టే ఆటలు క్షత్రియుల్లో జగడాలు పుట్టిస్తాయి. బుద్ధిమంతుడైన వాడు వీలైనంత వరకు ఇలాంటి ఆటల్లో పాల్గొనడం. నీవేమి చెప్తే అదే చేస్తాను. నీ సలహా ఏమిటి అని అడిగాడు యుధిష్ఠిరుడు విదురుడిని. యూతమాడటం అన్ని చెడులకు మూలమని అందరికీ తెలిసిందే. అక్కడ ఈ ఊహను వారితో మార్పించడానికి నేను చాలా ప్రయత్నించాను. అయినా రాజు నిన్ను పిలవాల్సిందిగా ఆజ్ఞ జారీ చేశాడు. అందువల్లనే నేను వచ్చాను. నీ ఇష్టం వచ్చినా చెయ్యన్నాడు విదురుడు. విదురుడు చెప్పిన ప్రకారం అపాయం సూచిస్తున్న యుధిష్ఠిరుడు తన తమ్ములతోనూ పరివారంతోనూ హస్తినాపురానికి వెళ్ళాడు. బుద్ధిమంతుడైన యుధిష్ఠిరుడు ఎందుకు వారి ఆహ్వానాన్ని వచ్చిందని ప్రశ్నించవచ్చు. దీనికి 3 కారణాలు ఉన్నాయి. భోగ వాంఛ, జూదం, తాగుడు, వీటితో ప్రేరేపించిన వారికి ఈ విషయం తెలిసినా తమ నాశనం కోసం వెళ్తారు. క్షత్రియుల ధర్మం ఒకటి ఉంది. జూతానికి పిలిస్తే అంగీకరించడమే మంచి నడవడికని గౌరవప్రదమైన భావన ఉంది. అలాగే వంశనాశనాన్ని కలిగజేసే తగులు వస్తాయని ముందుగానే వ్యాసుడు హెచ్చరిక చేశాడు. అయినా యుధిష్ఠిరుడు తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం నడవదలిచాడు. ధృతరాష్ట్రుడి ఆహ్వానాన్ని నిరాకరించి వారి అసంతృప్తికి కారణం కాకూడదనుకున్నాడు. వీటితో పాటు స్వతసిద్ధమైన యుధిష్ఠిరుడి తత్వం కూడా హస్తినాపురం వెళ్ళడానికి కారణమైంది. పాండవులను వారి పరివారాన్ని ఒక గొప్ప మందిరంలో ఉంచారు. ఆ రోజు యుధిష్ఠిరుడు ప్రయాణ బాటలకు తీర్చుకున్నాడు. మరునాడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఆటల మందిరానికి వెళ్ళాడు. ఉభయుల మధ్య కుశల ప్రశ్నలయ్యాయి. తర్వాత జూతం ఆడడానికి అవసరమైన వస్త్రం తయారుగా పరిచి ఉందని, ఆడటానికి రావాలని శకుని యుధిష్ఠిరుడిని పిలిచాడు. తొలుత యుధిష్ఠిరుడు, ఓ రాజా, జూదమాడటం చెడు సంప్రదాయం. ఇందులో జయాపజయాలు ఎరగలేం. పౌరుషం, పరాక్రమం, గొప్పతనంతో ఈ జూతంలో విజయం పొందలేం. అసితుడు, దేవలుడు మొదలైన జ్ఞానులు, ఋషులు ప్రపంచాన్ని బాగా ఎరిగినవారు. దగా చేయడానికి చాలా అవకాశం ఉంటుంది కనుక యూతం ఆడకూడదన్నాడు. క్షత్రియుడిగా యుద్ధంలో గెలుపొందడమే సముచిత మార్గమని కూడా వారు చెప్పారు. ఈ సంగతి నీకు తెలియంది కాదు అన్నాడు. ఇలా యుధిష్ఠిరుడు ధర్మసూత్రాలు చెప్తున్నప్పటికీ జూతంలో కాస్త ఆసక్తి కలిగి ఉన్నాడు. అతడి హృదయానంతరాళం ధర్మాధర్మాలను తొక్కిపెట్టి జూతానికే మొగ్గు చూపుతుంది. సూక్ష్మగ్రాహి శకుని దీన్ని కనిపెట్టాడు. జూతంలో తప్పేముంది? నిశ్చయంగా యుద్ధమైన అంతే. వేదాధ్యయనాలు చేసిన వాళ్ళు చేసే ప్రతివాదాలు అంతే. చదువుకున్నవాడు చదువు లేనివాడిని జయిస్తాడు. ప్రభావవంతమైన వాడు ఎప్పుడూ గెలుస్తాడు. మనం ఆడబోయే ఈ జూదం ఎవరి సామర్థ్యంతో తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిందే కానీ ఇందులో దోషమేమీ లేదే. పర్యవసానం గురించా? ప్రతి కార్యంలోనూ సామర్థ్యం ఉన్నవాడు సామర్థ్యం లేనివాడిని జయిస్తాడు. అలాగే ఈ జూదం కూడా. కానీ నువ్వు భయపడితే ఆడనవసరం లేదు. అంతేగాని పురాతనమైన న్యాయము, అన్యాయము, తప్పు, ఒప్పు అనే మాటలు అనుకో అన్నాడు శకుని. యుధిష్ఠిరుని ముగ్గులో దించడానికి అన్నాడు శకుని. సరే, నాతో ఎవరు ఆడతారు అడిగాడు యుధిష్ఠిరుడు. దుర్యోధనుడు అందుకుని, ఈ ఆట ఆడడానికి కావలసిన ధనం, రత్నాలు మొదలైనవి ఇవ్వడం నా వంతు. నా మామ శకుని నా పక్షాన పాచికలు వేస్తాడన్నాడు. అయితే యుధిష్ఠిరుడు నేరుగా దుర్యోధనుతో ఆడితే అతను సులువుగా జయించేవాడిని అనుకున్నాడు మనసులో. శకుని అయితే అది వేరుగా ఉంటుంది. ఆ ఆటలో శకుని అందివేసిన చెయ్యి.
యుధిష్ఠిరుడు కాస్త జంకాడు. ఒకరి పక్షాన మరొకరు ఆడటం ఆచారం కాదని నా తలంపు అని బయటకు అన్నాడు యుధిష్ఠిరుడు. శకుని వెంటనే అందుకని, జోదం ఆడకుండా ఉండటానికి మళ్ళీ నీవు ఇంకో సాకు తెచ్చిపెడుతున్నట్లుంది అన్నాడు. దీంతో యుధిష్ఠిరుడికి పౌరుషం వచ్చింది. తన సహజగుణమైన ఓరిమిని వదిలి, సరే నేను ఆడతానన్నాడు. జ్యోతసాల అంతా ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు, విదురుడు, ధృతరాష్ట్రుడు అక్కడే ఆశీస్సులే ఉన్నారు. వారు ఈ ఆట చివరికి విషమిస్తుందని తలుస్తూ నిలువరించలేకపోతున్నామే అనే నిరుత్సాహంతో చూస్తుండిపోయారు. వచ్చిన రాజులంతా ఈ ఆటను ఎంతో ఉత్సాహంతో తిలకిస్తున్నారు. ప్రారంభంలో రత్నాలు, తర్వాత బంగారం, వెండి, రథాలు, గుర్రాలు పణంగా పెట్టారు. యుధిష్ఠిరుడు వరుసగా ఓడిపోతున్నాడు. ఇవన్నీ ఓడిపోయాక యుధిష్ఠిరుడు తన సేవకులతో జూదంలో ఒడ్డాడు. అంతేకాదు, తన ఏనుగులను, సేనలను సైతం పందెంలో ఒడ్డాడు. వాటిని ఓడిపోయాడు. శకుని చేతులతో వేసిన పాచికలు అతడు తలసినట్లే పడుతున్నాయా అనిపిస్తుంది చూపర్లకు. ఇక గోవులు, గొర్రెలు, పట్టణాలు, పల్లెలు, ప్రజలు, మిగిలిన ఇతరత్ర ఆస్తి అంతా ఒడ్డి యుధిష్ఠిరుడు జూదంలో ఓడిపోయాడు. దీంతో అతడు మతి చలించిన వాళ్ళ ఆటను మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. తన తమ్ముళ్ళు ఆభరణాలు, కట్టుకున్న బట్టలు కూడా ఓడిపోయాడు. దురదృష్టం అతన్ని వెన్నాడుతుంది. శకుని హస్తమాయజాలంతో సాగుతున్న పాచికలాటలో యుధిష్ఠిరుడు నిలవలేకపోయాడు. శకుని జోక్యం చేసుకుంటూ, ఇంకా పందెంలో పట్టడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగాడు. దీనికి యుధిష్ఠిరుడు బదిలిస్తూ, ఆకాశ రంగు గల అందమైన నకులుడున్నాడు, అతను వడ్డుతున్నానన్నాడు. అలాగా, అయితే నీ అందమైన యువకుడిని మేము సంతోషంతో గెలుస్తామని శకుని వెటకారం చేశాడు. పాచికలు వేయనే శకుని అనుకున్నట్లే జరిగింది. నకులను వడ్డీ యుధిష్ఠిరుడు ఓడిపోయాడు. ఈ పరిణామంతో సభంతా గజగజ వణికింది. నా మరో తమ్ముడు సహదేవుడున్నాడు. అతడు శాస్త్రాల్లో పరమజ్ఞాని అయిన ప్రఖ్యాతి గడించాడు. అతన్ని వడ్డటం తప్పే అయినా వడ్డుతున్నాను అన్నాడు. అయితే ఆడు అన్నాడు. శకుని పాచికలు వేస్తూ, ఇదిగో ఆడాను, గెలిచాను అన్నాడు. యుధిష్ఠిరుడు సహదేవుడిని కూడా ఓడిపోయాడు. దీంట్లో యుధిష్ఠిరుడు ఆట మానేస్తాడేమోనే భయపడ్డాడు. దుర్మార్గుడైన శకుని, నీకు మాదిరి కొడుకైన నకుల సహదేవుల కన్నా భీముడు, అర్జును సొంత సోదరులు కనుక వారంటేనే నీకు అభిమానం ఎక్కువ. అందువల్ల వారిని జూదంలో పణంగా ఒట్టావు. నాకు తెలుసని ఎత్తిపొడిచాడు శకుని. సవతి తమ్ముళ్ళను తక్కువగా చూసామనే శకుని ఎత్తిపొడిపు మాటలకు నొచ్చుకున్నాడు యుధిష్ఠిరుడు. అజ్ఞానుడా, మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నావా? నీవు జీవిస్తున్న నీచపు జీవనంతో మే అనుసరించే ఔదార్యపు జీవనాన్ని ఎలా తెలుసుకుంటావు? యుద్ధ సముద్రాల్లో అనేక సార్లు ప్రయాణం చేసినా ఎన్నడో అపజయం అంటూ ఎరగని అర్జునుడి పందెంలో ఓడుతున్నాను ఆడన్నాడు. ఇదిగో పాచికలు వేసుకున్నాడు శకులు. పందెంలో యుధిష్ఠిరుడు, అర్జునుడు కూడా ఓడిపోయాడు. ఓటమి పరంపరతో యుధిష్ఠిరుడు మరింత మొండిదేరాడు. పిచ్చెక్కిన వాడిలా ఇంకా జూదంలో మునిగిపోయాడు. కళ్ళల్లో నీరు తిరుగుతుండగా యుధిష్ఠిరుడు శకునితో, ఓ రాజా, నా తమ్ముడైన భీముడిని యుద్ధంలో ఎంతో ఆరితేరినవాడు. అతడంటే రాక్షసులకు సైతం భయం. ఇంద్రునితో సమానుడు. స్వల్ప అమర్యాదను సైతం ఓర్వలేనివాడు. ఈ ప్రపంచంలో దేహబలంతో అతడు సాటి మరెవ్వరికీ లేరు. అతను పడంగా ఒడ్డానన్నాడు. మాయాజూదంలో భీముని కూడా ఓడిపోయాడు. పందెం పట్టడానికి ఇంకేమైనా ఉందన్నాడు శకుని. ఉబలాటకు నేనున్నాను, నీవు గెలిస్తే నేను నీకు సేవకుడిని అవుతానన్నాడు యుధిష్ఠిరుడు. ఇదిగో చూడు అంటే శకుని పాచికలు వేసి గెలిచాడు. దీంతో శకుని సభలో లేచి నిలబడి పాండవుల 5 పేర్లు గట్టిగా ఉచ్చరిస్తూ వారంతా తన సేవకులయ్యారని గట్టిగా అరుస్తూ అన్నాడు. సభాసందులంతా చలనం లేని వారిలా ఊరుకున్నారు. శకుని మరలా యుధిష్ఠిరుడితో, నీ వద్ద ఇంకో రత్నం ఉంది. ఆ రత్నాన్ని వడ్డితే నీవు స్వతంత్రుడు అవుతావు. నీ భార్య ద్రౌపదిని పడంగా పెట్టి ఈ ఆట సాగించలేవా అన్నాడు. యుధిష్ఠిరుడు నిస్పృహతో మొండిదేరి ఉన్నాడు. శరీరం కప్పిస్తుండగా నేను ఆమెను పందెంలో వడ్డుతున్నాను అన్నాడు. వృద్ధులు కూర్చున్న మందిరంలో విషాదాన్ని సూచించే కథలకు ఏర్పడింది. వెంటనే ఛీ ఛీ అనే పెద్ద కేకలు సభలో అన్ని మూలల నుంచి వినవచ్చాయి. సభాసందులంతా దుఃఖాన్ని ఆపుకోలేక ఏడ్చారు. కొంతమంది ముచ్చెమటలతో తడిసిపోయారు. ప్రపంచ ప్రళయం ఏదో కలిగిందని తరలిచారు.
దుర్యోధనుడు అతని తమ్ముళ్ళు కర్ణుడు బ్రహ్మానందంతో అరిశారు. ఈశ్వరుడు ఒక్కడే సిగ్గుతో విచారంతో తలంచుకుని పెద్ద నిట్టూర్పు విడిచాడు. శకుని పాచికలు వేశాడు. గెలిచాను అన్నాడు. తక్షణమే దుర్యోధనుడు విదురుడి వైపు తిరిగి వెళ్ళి పాండవుల ప్రియపత్ని ద్రౌపదిని ఇక్కడ తీసుకురా. ఇప్పటి నుంచి ఆమె నా ఇల్లు తొడవాలి. ఆలస్యం లేకుండా వెంటనే ఆమెను తీసుకురా అన్నాడు. విదురుడు పెద్దగా అరిచాడు. నీకు పిచ్చెత్తిందా దుర్యోధన? నిశ్చయంగా నీవు అంచెదశకు వస్తున్నావు. అడుగు భాగం కనిపించిన అగాధంలో సన్నని తాడిపై నువ్వు వేలాడుతున్నావు. జోదంలో జయం కలగనే గర్వం చెందావు. ఈ జయం నీకు తెలియకుండా నిన్ను నిలువునా ముచ్చేస్తుందని దుర్యోధనుని తోలనాడాడు. సభాసదములను ఉద్దేశించి యుధిష్ఠిరుడు ఇదివరకే తనను ఓడిపోయాడు. ఓడిన వాడికి ఇంకా అధికారం ఎక్కడ ఉంటుంది? ఇతరుల పన్నులో వడ్డటానికి తాను ఓడి ఎవరిపైన అధికారం లేని స్థితిలో పాంచాలని పణంగా వడ్డటానికి యుధిష్ఠిరుడికి అధికారం లేదు. కౌరవులకు అంచెదశ వస్తుంది. తన స్నేహితుల మంచి కోరేవారి సలహాలను లెక్క చేయకుండా ధృతరాష్ట్రుని కుమారులు తప్పుడు మార్గంలో పయనిస్తున్నాడు అన్నాడు విదురుడు. ఎంతో ఆవేదనగా ఆ మాటలు విన్న దుర్యోధనుడికి ఆగ్రహం వచ్చింది. తన రథసారథైన ప్రాతికామితో విదురుడు మా విజయాన్ని సహించలేకపోతున్నాడు. పాండవులంటే అతడికి భయం. కానీ నీ సంగతి వేరు. నీవు తక్షణమే వెళ్ళి ద్రౌపదిని ఇక్కడ తీసుకురా అని ఆజ్ఞాపించాడు.